హలో హాయ్ అందరికీ మా లైఫ్లో జరిగిన స్పెషల్ డే అంటే మా పెళ్లి రోజు వీడియోస్ అయితే సిరీస్ లెక్క అయితే పెడదాం అనుకున్నా. ఇంకా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇదైతే మా బావ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా అక్కడ ఇట్లా కుండ చేతిలో పట్టుకొని ఇంకా మా వదిన దీపం పట్టుకొని ఇట్లా వస్తారన్నమాట. ఇంకా మా ఊరికి వచ్చి ఇంకా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కలిసి ఇంకా మా ఇంటికి అయితే వస్తారు. ఇంకా మా ఇంటి దగ్గర ఇదైతే ఇంకా ఫస్ట్ పెళ్ళే ముందు పెళ్ళి ఇంకా 2-3 గంటలు ఉందన్నాక అప్పుడైతే ఫస్ట్ అయితే ఇట్లా మైలపూలు తీస్తారు. మైలపూలు అంటే ఇంకా అందరికీ తెలిసే ఉంటుంది. ఇట్లా రోకలికి పసుపు కుంకుమ మంచిగా అద్ది తర్వాత ఇట్లా వడ్లను ఇట్లా ముగ్గు లెక్క వేస్తారనమాట. కట్టే ఇట్లా అడ్డంగా నిలువుగా ఇట్లా చేసి ముగ్గు లెక్క వేస్తారన్నమాట. అందులో వేసి ఇంకా ఇదైతే నేను మైలపూలు తీసేటప్పుడు ఇట్లా రెడీ చేస్తారు. ఇట్లా టుక్రీ అంటారు కదా, మా బంజారాలో వాళ్ళందరికీ అయితే ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. ఇంకా ఇట్లా టుక్రీ వేసి ఇంకా కొందరు అయితే చోట్ల అవన్నీ వేస్తారనమాట. ఇది ఏంటంటే ఫస్ట్ గజ్జలు ఉంటాయి 2 కాళ్ళకి, మోకాళ్ళ వరకు ఉంటాయి గజ్జలు. ఆ గజ్జలు తీసేసిన తర్వాత మైలపూలు అనేది తీస్తారు. ఇంకా మైలపూలు తీయడం అంటే ఇంకా నలుగు వేయడము. ఇంకా అందరు ముత్తైదువులు వచ్చి మంచిగా కాళ్ళకి చేతులకి ముఖానికి ఇట్లా పసుపు రాసి ఆశీర్వదించి వెళ్తారు. పక్కన తోడి పెళ్ళి కూతుర్ని కూడా కూర్చోబెడతారు. ఇదైతే ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళు వచ్చిర్రు కదా, వాళ్ళకైతే ఇంకా అందరూ మా పెద్దమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇంకా మా రిలేటివ్స్ అందరూ రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇట్లా వాటర్ ఇచ్చి ఇట్లా బిందె వెత్తుకొని నీళ్ళేయడానికి అయితే వెళ్తారు. ఇట్లా నెత్తిపైన ఉంది కదా, దాన్ని అయితే ఇంకా పులియగాల అంటాము. ఇంకా మా బంజారా వస్తువులు అవన్నీ పులియగాల తిత్లి అవన్నీ ఉంటాయన్నమాట. అవి వేసుకొని మంచిగా నీళ్ళు ఇచ్చి పలకరించడానికి అయితే వెళ్తారు ఫస్ట్. ఇంకా అక్కడ దీపం పట్టుకుంది కదా మా అక్క, అంటే మా పెద్దమ్మ కూతురు, మా అక్క మా బావ ఇద్దరు అన్నట్టు. మీకైతే ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది, అదేంటో నేను గెస్ చేస్తా చూడండి. అసలుకి వీళ్ళ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, అసలు లవ్ కమ్ అరేంజా? అది మా రిలేటివ్స్ వాళ్ళకైతే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియదు కదా. అదే అనేది లాస్ట్లో అయితే చెప్తా. ఇంకా బాగున్నప్పుడు ఇంక ఇద్దరం కలిసి అయితే చెప్తాము. ఇంకా మొత్తానికి అయితే ఇంకా మా పెళ్లి వీడియో అయితే చూసేయండి. ఇంకా మా బావని అయితే ఇట్లా రెడీ చేసారు. మా బావ లుక్ అయితే నచ్చితే. ఇంకా పెళ్ళికి ముందు చేసే గణపతి పూజ అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లి వేడుక ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా జరగాలని ఆశీర్వదించమని గణేశుడిని కోరుకుంటూ చేస్తారు. ఇంతకీ నేను ఎలా రెడీ అయినా నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తను వచ్చేసి ఇంకా మా అత్త నేను బాసికం సరిగా కట్టలేని సరిగా వేస్తుంది. మా అమ్మ చూడండి ఎట్లా చూస్తుందో ఇట్లా కడుతుంటే. మా డాడీ మా మమ్మీ ఇక్కడ సైడ్ ఉన్నది మా డాడీ, అక్కడ సైడ్ ఉన్నది మా మమ్మీ. తెలిసే ఉంటుంది కదా ఆల్మోస్ట్ అందరికీ. ఇంకా గణేశుడిని పూజ అయిపోయిన తర్వాతకి ఇంకా పెళ్లి పందిరికి అయితే తీసుకెళ్తారు. అప్పుడే 3 years అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా వీడియోస్ అయితే ఇట్లా యూట్యూబ్లో అయితే కంపల్సరీ ఇట్లా పెడితే ఏంటంటే ఇట్లా మాకు కూడా మెమొరీగా ఉంటుంది. ఇప్పుడు పెన్ డ్రైవ్లో ఏంటంటే ఒకవేళ బై మిస్టేక్లో ఎక్కడైనా పడిపోయినా కానీ మనం చెప్పలేము. ఇలా మనం యూట్యూబ్లో ఎలాగో నా ఛానల్ ఉంది కదా, ఇట్లా పెడితే ఇంకా నలుగురికైనా తెలుస్తుంది కదా ఇట్లా బంజారా స్టైల్ కల్చర్ పెళ్ళి ఎట్లా ఉంటుందో. ఆ ఉద్దేశంతో అయితే ఈ పెళ్ళి సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేసిన. మా డాడీ టెన్షన్ చూడండి, అసలు ఏదో మాట్లాడుతున్నారు కానీ మస్తు టెన్షన్గా ఉండే. ఓవరాల్గా నా లుక్ చూడండి. బాగుంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అసలుకి నా జ్యువెలరీ నా శారీ అసలు మస్తు సెట్ అయింది కదా అంతా. ఇంకా మా బావ ఇంకా ఇది వచ్చేసి మా వదిన మా అన్న అన్నమాట, అంటే మా ఆడపడుచు. ఇక్కడ ఉన్నది దీపం పట్టుకున్నదంటే మా అత్త కూతురు, ఇంకా తనకు చెల్లెళ్ళు అవుతారు కదా, అట్లా దీపం పట్టుకున్నారు అన్నమాట. ఇది వచ్చేసి ఇప్పటివరకు మా తమ్ముళ్ళు అయితే తలుచుకొని మరీ నవ్వుతారు. ఎందుకంటే ఇంకా ఇతను వచ్చేసి మా పెద్దనాన్న కొడుకు, ఇంకా ఇతను వచ్చి మా తమ్ముడు. ఇంకా బావనైతే బొమ్మడలు ఎత్తుకొని రావాలి కదా పెళ్లి పందిరి వరకు. ఇంకా అసలు కింద అనేది పెట్టకూడదంట, పెళ్లి పందిరి వరకు ఎత్తుకొనే రావాలి. అసలు ఇప్పటివరకు ఎంత బరువు ఉన్నావు బావ నువ్వు అయితే, అసలు మేము అలసిపోయినామని ఇప్పటివరకు తలుచుకొని అయితే నవ్వుతారు వాళ్ళు. మొత్తానికి అయితే ఇంకా పెళ్లి పందిరికి అయితే వచ్చేసినాం. ఇంకా కన్యాదానం అయితే చేస్తారు చూడండి మా మమ్మీ మా డాడీ. May 14, 2023లో అయితే మా మ్యారేజ్ జరిగింది. ఇప్పటికి 3 years అయిందనమాట. అసలుకి మాది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది చెప్తా అన్న కదా చూడండి. ఇంకా మాది అయితే అరేంజ్ మ్యారేజే. అంటే నేను మా బావనే చేసుకున్నా, అంటే మా మేనత్త కొడుకునే చేసుకున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కాబట్టి ఇంకా మాదైతే ఇంకా అరేంజ్ మ్యారేజే. ఇంకా అప్పుడే 3 years అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే బాబు, తర్వాత పాప, ఇలా అయితే లైఫ్ ఉందన్నమాట. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఒకటే
ఒకటేసారి వీడియో అయితే పెట్టలేను, ఎందుకంటే లెంత్ అయిపోతే ఇంకా మీకు కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే సిరీస్ వైజ్గా అయితే పెడుతున్నా. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా జీలకర్ర బెల్లం వరకు అయితే పెట్టిన. నెక్స్ట్ వీడియో అనేది ఇట్లా తలంబ్రాలది అట్లా పెడతాను అన్నమాట. ఒకటేసారి పెడితే ఇంకా మీకు కూడా బోర్ కొడుతుంది, చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇట్లా అయితే పెడుతున్నా. ఇంకైతే చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా ఈ వీడియోలు ఇంకా మీ వరకు వస్తుంటాయి. ఇంకా లైక్ చేసి హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇట్లా కన్యాదానం ఎందుకు చేస్తారో మీకు ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి కదా. ఇప్పటి వరకు ఉన్న తండ్రి దగ్గర ఉన్న బాధ్యత మొత్తం ఇట్లా భర్తకి అప్పగిస్తున్నట్టు, ఇంకా నా బాధ్యతలన్నీ నీకు చెప్తున్నట్టు అని ఈ కన్యాదానం చేస్తారంట. ఇంకా ఇట్లా అయితే ఇంకా కన్యాదానం అయితే ఇవైతే మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అన్న. చూడండి, ఎల్ అంటే లత, ఇది మా వారి చేతికి. నా రింగ్ వచ్చేసి జే అని ఉంటుంది. జే అంటే జగన్, తెలిసే కదా అందరికీ మా పేర్లు. ఇంకా లత, జగన్. ఇంకా ఇలా అయితే మా మ్యారేజ్ అయితే జరిగింది. చాలా సింపుల్గానే వేసుకున్నాము. అంటే అప్పుడు ఇంకా ప్రీ వెడ్డింగ్ షూట్లు అవి ఇవి అని ఏమంత హడావిడి లేకుండా సింపుల్గా హల్దీ ఫంక్షన్, ఎంగేజ్మెంట్, తర్వాత పెళ్ళి, రిసెప్షన్ ఇలా అయితే సింపుల్గానే వేసుకున్నాము. ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే తీపించుకుందాం అనుకున్నాం, కానీ అప్పుడు అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఎందుకులే ఇప్పుడు అంతా అని ఇట్లా పెళ్లి వీడియోలు అవన్నీ వస్తాయి కదా, మళ్ళీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎందుకని ఒక ఆలోచన అయితే ఉండే. కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకుంటే బాగుంటుండే అని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు రియలైజ్ అయినా ఇప్పుడు ఏం లాభం కదా, అందుకే అప్పుడే మంచిగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేపిస్తే అయిపోతుండే అన్న ఫీలింగ్ ఇప్పటికీ అనిపిస్తుంది అన్నమాట. మనం కూడా అందరి లెక్క ప్రీ వెడ్డింగ్ షూట్ చేపిస్తే ఎంత బాగుంటుండే అని. అది ఒక్కటే రిగ్రెట్గా అయిపోయింది, కానీ అంత బాగానే ఉండే అన్నీ. ఇంకా హల్దీ ఫంక్షన్ కూడా వేసుకున్నాం, కానీ హల్దీవి ఏంటంటే వీడియో లేదు, ఫొటోసే ఉన్నాయి. హల్దీవి ఎంగేజ్మెంట్వి ఫొటోసే ఉన్నాయి, ఓన్లీ వీడియోస్ లేవు. అందుకే ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలే. ఇంకా పెళ్ళిది ఇంకా రిసెప్షన్ది మాత్రం వీడియోస్ అన్నీ ఉన్నాయి, అందుకే ఆ వీడియోసే పెడుతున్నా. ఇంకా లేనివి అయితే మనం ఏం చేయలేం కదా, మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళలేం కదా. ఇంకా ఉన్నవే ఇంకా పెడదామని ఇవే పెడుతున్నాను అన్నమాట. నేనైతే మంచిగానే రెడీ అయినా అని నా ఫీలింగ్, ఎందుకంటే జ్యువెలరీ, శారీ అదంతా మంచిగా సెట్ అయింది. అసలుకి అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నాను నాకు అనిపిస్తుంది. ఇంకా మా తమ్ముళ్ళు, మా అన్న వాళ్ళందరూ కలిసి ఇట్లా ఫోటోలు అయితే దిగినాం. ఇదైతే మా ఇంటి ముందల. ఇంకా ఇక్కడ వరకు పందిరి వరకు ఇట్లా ఎత్తుకొనే వెళ్ళాలి. ఇంకా వాళ్ళది హైలైట్ ఏంటంటే ఆ శారీ అనేది జారుతుంది ఫుల్. ఎందుకంటే సిల్క్గా ఉంటుంది కదా శారీ, పట్టు శారీస్ కదా, అవి అనేది జారుతుంది. అసలు వాళ్ళకి ఎత్తుకోవడానికే వస్తలేదు. చూడండి ఎంత ఫన్నీగా ఎత్తుకున్నారో. ఇంకా పందిరి వరకు అయితే తీసుకొచ్చిర్రు ఎట్లున్నట్లా. ఇంకా తర్వాత అయితే జీలకర్ర బెల్లం. ఇంకా నాకైతే అప్పుడు మస్తు భయం అవుతుండే లోపల, ఎందుకో తెలియని భయం అప్పుడు ఉంటుంది కదా ఎవరికైనా. ఆ భయం అయితే ఉండే, కానీ ఇంకా ఫేస్లో ఎక్కడ కనిపించకుండా మస్తు కవర్ చేసుకున్నా. ఇంకా స్మైల్ బయటకి అస్సలు వస్తుంది, కానీ లోపల అయితే ఇది ఒక టెన్షన్. ఇంకా పెళ్లి పందిరిలో అయితే మా వదిన, మా అన్న అయితే కూర్చున్నారు. ఎందుకంటే ఇంకా మా మామ లేరు కదా, ఇంకా అందుకే మా వదిన, మా అన్న అయితే వాళ్ళ చేతుల మీద జరిపి. సరే మరి పార్ట్ 2లో కలుద్దాం. బాయ్ బాయ్.